హలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? మీ ప్రిపరేషన్ అందరిది మంచిగానే వెళ్తుంది అనుకుంటున్నా. ఐ థింక్ ఎస్. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు నౌ షేర్ ద కామర్స్ సెకండ్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ కామర్స్ సెకండ్ ఇయర్స్. మోస్ట్లీ దీనిలో అయితే మనకి కామర్స్ థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అకౌంట్స్కి ఎందుకంటే అకౌంట్స్లో మెజారిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది జస్ట్ 2 మార్క్స్ అనేది దీనిలో ఉన్నాయి. కాకపోతే కామర్స్ అయితే మ్యాక్సిమం అన్నీ టచ్ అయ్యేటట్టు ఉంటుంది. మీకు 50కి అట్లీస్ట్ ఒక 40-35 వరకు అయితే మినిమం పాస్ అయినా కావాలనుకుంటారు, లేదా స్కోర్ మంచిగా కావాలనుకుంటారు. ఈ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం చూసుకోండి. 10-5 అయితే మ్యాక్సిమం టచ్ అవుతాయి. ఓకే రైట్. వెల్కమ్ టు ఆసిఫ్ కామర్స్ అకాడమీ. సో 10 మార్క్స్ క్వశ్చన్స్ సెకండ్ ఇయర్వి చూసుకుంటే మీరు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఫస్ట్ వన్ ఉంది కదా. ఫస్ట్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 99% ఇది ఈ క్వశ్చన్ దిగే ఛాన్సెస్ ఉంది. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, ఇంకోటి ఇది సెకండ్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 10 మార్క్స్కి ఒకవేళ దిగకపోయినా కూడా 5 మార్క్స్కి అయినా మ్యాక్సిమం వస్తుంది. ఎట్లా అంటే 5 మార్క్స్కి అడిగితే జస్ట్ ఓన్లీ ప్రైమరీ ఫంక్షన్ చెప్పమంటాడు, లేదా ఓన్లీ సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్ చెప్పమంటాడు. 10 మార్క్స్ అడిగినప్పుడు 2 కలిపి అడుగుతాడు. ఓకే రైట్. అడిగితే 2 కలిపి అడుగుతుందంటే 10 మార్క్స్, లేదు ఒకటి స్పెసిఫిక్ ఒక దాని గురించి అడుగుతుందంటే 5 మార్క్స్. అంటే ఎటు పోయి క్వశ్చన్ అయితే దిగేటట్టు ఉంది. అండ్ ఈ ఒక్క క్వశ్చన్ అయితే మ్యాక్సిమం దిగుతుంది. ఇక మిగతా ఈ 6 క్వశ్చన్ల నుంచి ఒక 10 మార్క్స్ అయితే మ్యాక్సిమం ఒకటి ఎట్లా అయినా మ్యాక్సిమం ఎగ్జామ్లో వస్తుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూసేది ఏంటంటే ఈ ఎంటర్ప్రీనర్షిప్ లెసన్ నుంచి, అంటే ఇక్కడ నుంచి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రీనర్ ఇది పక్కా మ్యాక్సిమం వస్తున్నది మనకి ఎగ్జామ్లో. ఓకే రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ అస్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అయితే 10 మార్క్స్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి, మంచిగా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, నవ్ లెట్ us గో టు ద 5 మార్క్స్. 5 మార్క్స్ ఏంటంటే టోటల్లీ 18 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 18 నుంచి యాజ్ యూ నో దట్ 5 మార్క్స్వి అయితే 3 వస్తాయి. 3 నుంచి 10 మార్క్స్వి 3 వస్తాయి, 2 రాయాలి. ఆ 7 క్వశ్చన్స్ ఇప్పుడే చూపించిన కదా, ఆ 7 నుంచి మ్యాక్సిమం 2 అయితే మ్యాక్సిమం దిగిపోతాయి. ఓకే రైట్. ఇప్పుడు ఈ 18 నుంచి మీకు ఎగ్జామ్లో 6 క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం వస్తాయి. ఓకే రైట్. 6 క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటట్టు ఉంటుంది ఇక మీకు. ఓకే, అయితే ఈ 18 క్వశ్చన్స్ల నుంచి మనం చూసుకున్నట్టే 6 నుంచి మనం ఎగ్జామ్లో 6 వస్తాయి కాబట్టి 6 నుంచి 4 రాయాలి. 4-5 20 మార్క్స్. కాబట్టి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ 18 క్వశ్చన్స్ ఉన్నాయి. దానిలో నుంచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ ఫస్ట్ వన్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అది మ్యాక్సిమం 99% దిగేటట్టు ఉంటుంది. అది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. ఓకే రైట్. డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్, ఎక్స్ప్లెయిన్ బుల్ అండ్ బియర్. ఈ 2 క్వశ్చన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే రైట్. ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఓకే రైట్. వన్స్ లుక్ ఇట్ ఇట్. ఓకే, ఎంతైతే అంత మంచిగా అన్ని క్వశ్చన్స్ని చూసుకోండి. ఓకే రైట్. లాస్ట్లో ఒకసారి వీడియో ఎండ్లో ఒకసారి దానికి స్ట్రాటజీ కూడా చెప్తే దాన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి. ఓకే రైట్. సో డూ వాచ్ ఇట్ అప్ టు ఎండ్. ఇదైతే క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఎంఎస్ఎంఈస్ది, ఎస్సీ ఎస్టీ ఈ రెండింటి నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చేటట్టు మ్యాక్సిమం ఒక 5 మార్క్స్ ఎట్లయినా టచ్ అయ్యేటట్టు ఉంటుంది. దాన్ని కూడా మంచిగా చూసుకోండి. ఓకే రైట్. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఐఆర్డిఏ ఫంక్షన్స్, ఇవి ఈ బ్యాంకింగ్వి. ఓకే రైట్, ఫంక్షన్స్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్. ఇది కూడా ఎట్లా అంటే ఇది ఈ క్వశ్చన్ అయితే స్పెసిఫిక్లీ ఏది ఎంటర్ప్రీనర్షిప్ డిఫరెన్షియేషన్. ఇది ఒకసారి అయితే 10 మార్క్స్కి కూడా అడిగింది 2024 ఎగ్జామినేషన్లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో. కాబట్టి అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే రైట్. సో మ్యాక్సిమం అయితే అన్నీ చూసుకోండి. ఓకే, నేను చెప్పిన స్పెసిఫిక్లీ ఏంటంటే అదైతే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే రైట్. నవ్ లెట్ us గో టు ద 2 మార్క్స్. 2 మార్క్స్ ఎట్లా ఇచ్చిన అంటే నేను జస్ట్ లిమిటెడ్ ఇచ్చిన, జస్ట్ 10 ఇచ్చిన. ఆ 10 నుంచి మినిమం 2 అయినా టచ్ అయ్యేటట్టు ఉంటుంది. ఒకవేళ పేపర్ చాలా ఈజియెస్ట్ వచ్చిందంటే 5కి 5 టచ్ అవుతాయి. కాకపోతే మినిమం 2 అయినా వస్తాయి. దాని నుంచి ఇది ఒకసారి చూసుకోండి. ఓకే రైట్. దిస్ ఈజ్ అబౌట్ ద కామర్స్ సెకండ్ ఇయర్ 2 మార్క్స్. ఓకే, దీని తర్వాత ఉంది మనకి అకౌంటెన్సీలో ఏంటంటే ఒకటైతే మనకి ప్రాబ్లం వస్తుంది. ఓకే, అకౌంటెన్సీలో యాజ్ యూ నో దట్ 8 క్వశ్చన్స్ వస్తాయి. థియరీలో కూడా సేమ్ అదే, కానీ 8 నుంచి మనం రాయాల్సిన జస్ట్ 5. 8 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఒకటి ప్రాబ్లం ఉంటుంది, న్యూ రేషియో. అది చాలా ఈజీ ప్రాబ్లం, అది కూడా ఒకసారి నేర్చుకోండి. దాని ఫార్ములా ఉంటుంది, న్యూ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ రేషియో ఇంటూ రిమైనింగ్. ఓకే, ఆ ఫార్ములా రాసిన కూడా 1 మార్క్ వస్తుంది. కాబట్టి వదిలిపెట్టకండి. ఈ 10 క్వశ్చన్ల నుంచి ఒక 2 అయినా మినిమం వచ్చేటట్టు మ్యాక్సిమం మీకు ఛాన్సెస్ అక్కడ ఉంటుంది. ఓకే రైట్. అది కొంచెం కూడా వదిలిపెట్టకండి. ఓకే రైట్. ఇంకోటి దీనిలో ఏంటంటే ఫస్ట్ వన్ ఉంది కదా, ఈ డెల్ క్రెడిట్. ఇది మ్యాక్సిమం ప్రతి ఇయర్ వస్తుంది. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్.
ఓకే రైట్, అకౌంట్స్ నుంచి. సో ఇదైతే దాని గురించి. మరి ప్రిపరేషన్ ఎట్లా మరి అంటే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్లో మీరు ఏం చేయండి అంటే హెచ్ఈఎం స్ట్రాటజీ వాడండి. విచ్ స్ట్రాటజీ యూ షుడ్ హ్యావ్ టు యూజ్ మీన్స్ హెచ్ఈఎం. వాట్ ఈజ్ ఇట్ మీన్ బై హెచ్ఈఎం స్ట్రాటజీ మీన్స్, హెచ్ఈఎం స్ట్రాటజీ అంటే ఏం లేదు, మనకి ఏంటంటే హెచ్ రిఫర్స్ టు హార్డ్, ఈ రిఫర్స్ టు ఈజీ, ఎం రిఫర్స్ టు మీడియం. అంటే ఇప్పుడు ఉన్న క్వశ్చన్ల నుంచి మీకు ఇప్పటి వరకు చదివింది జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుంటే చాలన్న క్వశ్చన్లని ఈ అని టిక్ చేసుకోండి. ఇది నాకు వచ్చు, ఓకే రైట్, ఇది అలా ఈ క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి, ఓకే రైట్. ఎం క్వశ్చన్లు ఎన్ని, కొంచెం వచ్చు కొంచెం రాదు, అలాంటి క్వశ్చన్లు ఒక 3 ఉన్నాయి. హెచ్ క్వశ్చన్లు ఇంకా ఒక 2 ఉన్నాయి. ఇలా మీరు ఒక సిస్టమేటిక్ వేరు దీన్ని డివైడ్ చేసి దీనికి టైం ఇవ్వండి. హెచ్ క్వశ్చన్లకి కొంచెం ఒక 25 మినిట్స్ ఇద్దాం పర్ క్వశ్చన్. దీనికి ఎంత ఇద్దాం, ఈ క్వశ్చన్లకి కొంచెమే కదా కాబట్టి ఒక 10 మినిట్స్ ఇద్దాం, దీనికి ఒక 20 మినిట్స్ ఇద్దాం. ఇట్లా టైం డివైడ్ చేసి మీకు ప్రస్తుతం ఎంత టైం ఉంది ఆ టైం ప్రకారం దాన్ని డివిజన్ చేసి దాన్ని అట్లా అన్ని క్వశ్చన్లని రివైజ్ చేయండి. ఇంకోటి యాజ్ వెల్ యాజ్ ఏంటంటే, ఇచ్చిన క్వశ్చన్ల నుంచి అన్నీ మ్యాక్సిమం ప్రిపేర్ కాండి. మీకు ఏదైతే రావట్లేదో రాకపోయినా కూడా కొంచెం అది అంటే ఏంటిది ఆ క్వశ్చన్ అసలు దేని గురించి అంటుంది అని కొంచెం ఎగ్జామ్లో ఓన్గా కూడా రాయొచ్చు. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ ఉన్నాయి, అది ఒకసారి చూసి దాన్ని మీరు ఎట్లా రాయాలి చూడొచ్చు. మరి అది చదవడం ఎట్లా అంటే, ఆ మెటీరియల్లో లేదా టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ని మీరు చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసి దాన్ని ఈజియెస్ట్ వేలో దాన్ని మ్యాటర్ చేసి అనుకోండి. ఓకే రైట్, అంటే ఏముందో ఏం తెలుసుకోండి. ఇంకోటి యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ప్రెజెంటేషన్ టిప్స్ వాడండి మంచిగా. నేను అది వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంది యూట్యూబ్లో, ఛానల్లో, మన ఛానల్లోనే ఉంది. ఓకే రైట్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, మంచిగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.